జై భగవాన్, వందే మాతరం. ఏమిటి పరిస్థితి? నా దేశానికి ఎందుకీ దుస్థితి? అలనాడు ప్రపంచానికి అక్షరభిక్ష పెట్టి విశ్వవిజేతగా నిలిచిన నా భారతావనిపై దాస్య శృంఖలాల దౌర్జన్యమా? లేదు, కూడదు. నా దేశవాసుల అనైక్యత శాపమై బానిస సంకెళ్లు బిగించి నిప్పుల మీద నడిపిస్తుంది. స్వాతంత్ర పోరాటం ఉధృతమై ఉవ్వెత్తున లేచి బ్రిటిషు పాలకుల మెడలు బట్టి గింటేయాలి. నాలాంటి వారు త్యాగాలు చేస్తున్నారు. యువకులను సమీకరించుకోవడంలో నాకు ఆప్తమిత్రుడు కావాలి. కాని ఎవరూ దొరకలేదు. త్రికరణ శుద్ధిగా భారతమాత పాదాల చింత పరవశించే యువకిషోరం కావాలి. ఎప్పుడు, ఎలా దొరకాలి? యా అల్లా, వందే మాతరం. భారతమాత సంతానం 30 కోట్లు, 3,000 మంది ఆంగ్లేయులు మా భారతీయుల్ని పాలిస్తూ 30 తిప్పలు పెడుతున్నారు. ఇదో ప్రపంచ వింత. నాలాంటి వారికి ఇది సహించరానిది. స్వాతంత్ర సమరంలో భుజం కలిపి పనిచేసేందుకు నాకు దోస్తు కావాలి, నమ్మకస్తుడైన త్యాగశీలి కావాలనుకుని రాంప్రసాద్ బిస్మిల్ కోసం వస్తున్నాను. కానీ ఆ మహాశయుడు ఆర్య సమాజంలో క్రియాశీల కార్యకర్త, హిందుత్వ ప్రచారం చేస్తున్నాడు కదా. నేను ముస్లింనైనా మత ఛాందసవాదిని కాదు. దేశ స్వాతంత్ర్యం కోసం ఏదైనా చేస్తాను. అల్లాదయ్యా, ఆ రాంప్రసాద్ పరిచయ భాగ్యం కలిగి నన్ను తోటి కార్యకర్తగా చేర్చుకోవాలి. మేం కలిసి పనిచేస్తే ఏదైనా సాధించొచ్చు. ఎవరబ్బా ఇటే వస్తున్నాడు? లావుగా ఎత్తుగా ఉన్నాడు, అందగాడే. నా సహాయం కోసమే కావచ్చు. అయినా దేశం కోసం సర్వస్వం త్యాగం చేయదలుచుకుని నన్ను సాయం అడుగుతాడా? నా ఈ పాఠశాలకు కాకపోవచ్చేమోలే. సర్లే, మరెక్కడికో వెళ్తూ ఉండొచ్చు. అయితే ముందుగా లోపలికి వెళ్తాం. పిల్లలు, పాఠం చదివారా? రాంప్రసాద్ స్కూల్ ఇదే. ఇప్పుడే లోపలికి వెళ్ళినట్టుంది. దగ్గరకు వచ్చాను కదా. అన్నా, రాంప్రసాద్ అన్నా, భయ్యా, రాంప్రసాద్ భయ్యా. ఎవరది? మీరెవరు? నేను రాంప్రసాద్ను. మీరెవరండి? ఏమీ నా అదృష్టం. నమస్తే అన్నా. నిన్నింత సులువుగా కలుస్తాననుకోలేదు భయ్యా. నా పేరు అస్ఫాకుల్లా ఖాన్. మాది షాజహాన్పూర్. మీతో చిన్న పని ఉండి. ఏంటి, నాతో పనే? నేను అసలు సిసలైన ఆర్య సమాజ కార్యకర్తను. నువ్వేమో ముస్లింలాగా కనబడుతూ ఉన్నావు. మన మతాభిప్రాయాలు తూర్పు పడమనలు కదా. మతం అనేది వ్యక్తిగతం కదన్నా. దేశం బాగుంటేనే అన్ని మతాలు బాగుంటాయి. ముందు దేశ స్వాతంత్రం, ఆ తర్వాతే ఏమైనా. నీవు జ్ఞానివి. దేశం కోసం దేహాన్ని లెక్క చేయడం లేదు. నేను ముస్లింనైనా దేశమాత పాదాల చెంత నన్ను నేను సమర్పించుకుంటాను. దేశ స్వాతంత్రం కోసం ఏదైనా చేస్తాను భయ్యా. సహాయ నిరాకరణోద్యమంలో ప్రభుత్వానికి పన్నులు కట్టొద్దని, ఆంగ్లేయులకు సహకరించొద్దని చాలా మందికి చెప్పి ఒప్పించాను భయ్యా. అయితే అనుమానం అవసరమేమీ లేదు. అది భారతీయుల కర్తవ్యం. అవునన్నా, భారతీయులు పిరికివారు కాదని నిరూపించాల్సిన సమయం ఇది. చాలా మంది ముస్లింలు ఇలా మాట్లాడరు సోదరా. దేశం కష్టకాలంలో ఉంది. మన భారతీయులమంతా ఏకమై బ్రిటిషు వారికి వ్యతిరేకంగా పోరాడితే పిడికెడు మంది బ్రిటిషు వారు గంపెడు భారతీయుల ఐకమత్యానికి భయపడతారు. ఇలా ముందు కూర్చో. సరే భయ్యా. బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు భారతీయులు బలవుతున్నారు భయ్యా. అందులో కులం మతం తేడాలు లేవు. కులం మతాలు కుత్సితాలని భావిస్తే మన దేశంలోనే మన మీద పెత్తనం చెలాయిస్తున్న వారిని తరిమి కొట్టొచ్చు. ముందు మనలో ఐక్యత సాధించాలి. తెల్లదొరల పాలన అంతమయ్యేదాకా ప్రజలు కష్టాల కడలిలో మునగాల్సిందే. అంతదాకా దేశానికి భవిష్యత్తు లేదు. అందుకే నీతో కలిసి పనిచేయాలనే పట్టుదలతో వచ్చాను. మన మతాలు వేరైనా ఆత్మ ఒకటే భయ్యా. నిజమే, భారతీయ ఆత్మ ఒకటే. మతము వ్యక్తిగతము, స్వాతంత్రం సర్వజనహితం. కానీ నమ్మకం కుదరాలి. అయితేనే కలిసి పని చేయగలం. నేను మతం రీత్యా ముస్లింనైనా నీలాగా పుట్టుకతో భారతీయుని భయ్యా. మనది భారత జాతి. నాకు నీ మీద నమ్మకం ఉంది. నా మీద నీకు నమ్మకం కుదరాలంటే ఓ బ్రిటిష్ అధికారిని కాల్చిపారేయాలా? చెప్పు భయ్యా. చూడు సోదరా, జాతీయ విప్లవ వీరుల కార్యక్రమాలంటే పిల్లలాట కాదు. తుపాకీ పేల్చాలి, బాంబులు తయారు చేయాలి, ప్రయోగించాలి. బ్రిటిష్ వారి ప్రాణాలు తీయాలి. నాకవన్నీ తెలుసు భయ్యా. ఒంటరి పోరాటం బదులుగా నీతో కలిసి పోరాడాలని వచ్చాను. నాకు ప్రాణాలంటే లెక్కలేదు భయ్యా.
అనుమానం అవసరం లేదు. ఈ యువకుడు దేశభక్తుడే. నీ మీద చాలా నమ్మకం కుదిరింది సోదరా. మన మతాలను మరిచి దేశం కోసం కలిసి పోరాడదాం. జిత్తులో మారి నక్కల ఎత్తుల్ని చిత్తు చేద్దాం. నాకు ఆనందంగా ఉంది భయ్యా. ఓసారి నీ ఆత్మీయ ఆలింగనంతో అమరిపోవాలనుంది. రా సోదరా, ఇలా రా. అమ్మయ్యా, ఆత్మీయ ఆలింగనం మన గుండెల్లో వందే మాత్రం వినిపించింది. అస్ఫాకుల్లా, మా గురుదేవులు దెందేలాల్ దీక్షిత్ నాయకత్వంలో సేకరించిన కొన్ని ఆయుధాలను సదుపయోగ చేద్దాం. తప్పకుండా భయ్యా, ఇది నా అదృష్టం. అన్నా, రామరావణ యుద్ధంలో నువ్వు శ్రీరాముడివి, నేను లక్ష్మణుణ్ణి. ఆత్మీయ ఆలింగనం నాలో కొత్త శక్తిని నింపింది భయ్యా. సరే సరే, ఇలా రా, ఇలా కూర్చో. ఈ ఛాయ్ తాగు, నేను కూడా తాగుతాను. నిజంగా ఈ శుభ సందర్భంలో ఈ ఛాయ్ అమృతం భయ్యా. ముందు మనమేం చేద్దామో చెప్పు. దేశభక్తి అంటే ఏమిటో తెలియక ఆవారాగా తిరుగుతున్న ఎందరో యువకులను సముదాయించాలి. బ్రిటిష్ సర్కార్ అకృత్యాలను గుర్తు చేయాలి. వజ్ర సంకల్పం గల యువకులే భారతమాతకు శ్రీరామ రక్ష. సరే భయ్యా, నా దోస్తులని ఇతర యువకుల్ని సముదాయించి స్వాతంత్రోన్ముఖుల్ని చేస్తాను. మనమంతా కలిసి తర్వాత ఎత్తులు వేయాలి, ప్రణాళికలు రచించాలి. ప్రణాళిక ప్రకారమే అడుగులు ముందుకు పడాలి భయ్యా. పిరికి వాళ్ళకి మనలో స్థానం లేదు. అందుకే యువకులం ఏకమై విప్లవ కార్యక్రమాలు రూపొందించాలి. దగా చేసిన తెల్లదొరలు పారిపోయేలా ఉద్యమించాలి. భారతీయుల కష్టాలు మాపాలి. అందుకోసం ఒక సంస్థ ఉంటే బాగుంటుంది భయ్యా. మనందరికీ ఒక వేదిక ఉంటే సమైక్యత వర్ధిల్లుతుంది. మన కార్యక్రమాలు సజావుగా సాగిపోతాయి. ఉంది సోదరా, హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సాహస వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ సారథ్యంలో ఏర్పాటైంది. ఇక్కడ కూడా పనిచేస్తుంది. ఈసారి సమావేశానికి నువ్వు రావాలి. అలాగే భయ్యా, తప్పకుండా. సరేగాని, నువ్వు తుపాకీ నీ చేతి నుండి అసలే వదలడం లేదు, ఎందుకు భయ్యా? మనం జాతీయ విప్లవకారులం. జాతి రక్షణ మన కర్తవ్యం. స్వయం రక్షణ కోసం చేతిలో ఆయుధాలు ఉండాలి. దుష్ట శిక్షణకది అవసరం. మనం చూస్తున్న ప్రతి దేవీ దేవతా విగ్రహాల చేతుల్లో ఆయుధాలుంటున్నాయి. వారే మనకు ఆదర్శం. ఓహో, దేవీ దేవతల చేతుల్లో ఆయుధాల ఉద్దేశం అదా? నేను కూడా తుపాకీ పట్టుకుని వదలను భయ్యా. అవును గాని మరో మాట. మరో మాట ఏంటి భయ్యా అది? నువ్వు గాని నేను గాని ఏ పనిలో ఉన్నా ఉద్యమ సమాచారం అందగానే పనులన్నీ వదిలేసి రావాలి. తప్పకుండా. దేహం కన్నా దేశం మిన్నగదు భయ్యా. నేను మాట చెప్పడం మర్చాను. ఇతడు గూఢచారి కాదు కదా? ఏమిటా మాట? నా సొంత సోదరుడు ఖాన్ మీ క్లాస్మేట్. మీరు మిత్రులంట కదా? అయితే నువ్వు ఖాన్ సోదరుడివా? బాగుంది. మన స్నేహం మరింత గట్టిపడింది. మన ఉద్యమం నీ నుండి ఎంతో ఆశిస్తుంది. గుర్తుంచుకుంటావు కదూ? తప్పకుండా భయ్యా. ఏం రాంప్రసాద్, ఏం అస్ఫాకుల్లా ఖాన్, మన అసోసియేషన్ సమావేశం ప్రారంభిద్దామా? చెప్పు రాంప్రసాద్. మీలాంటి సాహసితో కలిసి పనిచేయడం దేశానికి శుభసూచకం చంద్రశేఖర్ ఆజాద్ అన్న. ఏం అస్ఫాకుల్లా ఖాన్? నిజమే భయ్యా. ఆజాద్ అన్న, సమావేశం ప్రారంభించొచ్చు కదా? మిత్రులారా, మన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సమావేశానికి వచ్చిన విప్లవ వీరులకు త్యాగ స్వాగతం. మన విప్లవ కార్యకలాపాలు కొన్ని ప్రాంతాలకు అనగా పంజాబ్, బీహార్, యునైటెడ్ ప్రావిన్స్, ఒరిస్సా ప్రాంతాల్లో శాఖలుగా ఏర్పడిన మరికొన్ని ప్రాంతాలకు విస్తరించి దేశవ్యాప్తం కావాలి. అవునన్నా, ఎటు చూసినా ఎక్కడ విన్నా వందే మాత్రం నినాదాలు మిన్నుముట్టాలి. నిజమే. మహాత్మా గాంధీ ప్రారంభించిన ప్రశాంత సహాయ నిరాకరణోద్యమం జోరు మీద నడిచింది. అది ఇప్పుడు ఎలాగుందో తెలుసా రాంప్రసాద్? ఉద్యమాలు ప్రశాంతంగా నడవడం కష్టమన్నా. తేనెకుండలో విషం చుక్కబడినట్లు చౌరా చౌరీ ఉద్యమంలో హింస ప్రవేశించింది. ఉద్యమకారులు అదుపు తప్పి పోలీసులను మంటల్లో తోశారు. జరిగిన హింసాకాండను భరించలేక మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఆపేశారు. అలాంటి ఉద్యమాన్ని ముందుకు నడపకుండా మధ్యలో ఆపేయడం చాలా విచారకరం. అదే పందాల్లో జరిగితే బాగుండేదేమో. కావచ్చు అస్ఫాకుల్లా, కానీ దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపే బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది కదా. ఏం సచేంద్ర బక్షి? బాధ్యత బాగానే ఉంది, కానీ అహింసా ఉద్యమం ఇప్పుడు పనికిరాదు. ఆంగ్లేయులు భారతీయుల్ని చిత్రహింసలు పెడుతున్నారు, నిలువు దోపిడీ చేస్తున్నారు. మన దేశం పత్తిని ఇంగ్లాండ్కు తీసుకెళ్లి గుడ్డ తయారు చేసి తెచ్చి మనకి అమ్ముతున్నారు. అలాగే ఎన్నో మన ముడి సరుకులు తీసుకెళ్లి వస్తువులుగా తయారు చేసి తీసుకొచ్చి మన ప్రజలకి అమ్ముతున్నారు. ఇదేమిటని అడిగితే అరెస్టులు, కొరడా దెబ్బలు.
జైలు ఊచల్. ఏమంటారు రాంప్రసాద్ అన్న? నిజమే బక్షిజీ. అందుకే విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం తీవ్రం కావాలి. గాంధీ సూచనల ప్రకారం ఎందరో చెరకాల ద్వారా దారం తీసి బట్టలు నేసి స్వదేశీ వస్త్ర విక్రయం ప్రారంభించారు. అయినా అవి నామమాత్రమే ఉన్నాయి కదా అస్ఫాకుల్లా ఖాన్. అవునన్నా, మన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ఆశయాల ప్రకారం ఒక వ్యక్తి కష్టపడి పనిచేయడం ద్వారా మరో వ్యక్తి యజమాని కావడం తప్పు. కానీ దుష్ట పాలకులు అదే చేస్తున్నారు. మనం దాన్ని ఎదురొడ్డాలి. అవును, ఉద్యమాన్ని ఆపాలని ప్రభుత్వం ప్రత్యేక గూఢచారులను నియమించింది. ఆంధ్రలో అల్లూరి సీతారామరాజును మోసం చట్టంలో ఇరికించి పొట్టను పెట్టుకుంది. మనం మోసపోకుండా ఉండాలి. మనం ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకోవాలి. ఆయుధాలు, మందుగుండు సమీకరించుకోవాలి. వాటిని పేల్చటంలో మన కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలి. బాంబులు తయారు చేయాలి. ఆంగ్లేయుల ముందు శాంతి వచనాలు వల్లించటం చెవిటివాని ముందు శంఖ ఊదినట్టే. దేశ స్వాతంత్ర సాధన కోసం సాయుధులం కావాలి. వారు ఇటుకతో కొడితే మనం రాయితో కొట్టాలి. అది చాలా బాగుందన్నా. సేకరించిన ఆయుధాలను ఆంగ్లేయులు దాడి చేసి స్వాధీనపరుచుకుంటున్నారు. జోగేష్ చంద్ర చటర్జీని అరెస్టు చేసి అతని వద్దనున్న ఆయుధాలను వశపరుచుకున్నారు. అంతేకాదు, మన కరపత్రాలు పచ్చరంగుతో ఉంటాయని వారికి తెలిసిపోయింది. మన భారతీయుల్లోని కొందరి బ్రిటిషు తొత్తులు డబ్బుకు ఆశపడి మన కదలికల సమాచారాన్ని వారికి అందజేస్తున్నారన్నా. అలాంటివి జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవాలి. మన విప్లవం దేశ హితానికి, దేశ ప్రజల సౌభాగ్యానికి ఆశించినదే. అందుకే దీన్ని జాతీయ విప్లవం అంటున్నాం. సభ్యులను చేర్పిస్తున్నాం, సాహిత్యాన్ని పంచుతున్నాం, యువకులను దేశభక్తులుగా మార్చుతున్నాం, స్వాతంత్ర సాధనకు బాటలు వేసుకుంటున్నాం. ఏమంటారు రాజేంద్ర లహరి? మీరందరూ మాట్లాడినవన్నీ సత్యాలే, కానీ పునాది లేకుండా ఇల్లు కట్టలేము ఆజాద్ భయ్యా. అంటే ఉద్దేశం ఏమిటి లహరిజీ? మనం ఇంకా ఏం చేయాలి? ఏ పని నడవాలన్నా, ఏ ఉద్యమాన్ని నిరాఘాటంగా నడపాలన్నా పైసామే హే పరమాత్మ అన్నట్టుగా డబ్బు కావాలి. ధనం మూలం ఇదం జగత్ కదా. నిజమే ఆజాద్ అన్న, మనం ఆ విషయానికి ప్రాధాన్యతనివ్వాలి. ముందు డబ్బు సమకూర్చుకోవాలి. దేశమాత పాద పుష్పాలం మనం. ఇప్పటికే సొంత డబ్బు ఖర్చు చేశాం, విరాళాలు సేకరించాం. కానీ అవేవి ఈ పెద్ద ఉద్యమ ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదు. డబ్బులేమితో ఉద్యమ కార్యక్రమాలు ఆగకూడదు. అవును, మన శత్రువైన బ్రిటిష్ ప్రభుత్వం వద్ద బోలెడంత డబ్బుంది, బలముంది, పోలీసు బలగముంది. కొన్ని గ్రామాలలో చిన్న దోపిడీలు కూడా చేశాం. ఎక్కడైనా 100-200 రూపాయల కంటే ఎక్కువ దొరకలేదు. అవన్నీ మన ప్రాథమిక అవసరాలకే వాడుకున్నాం. అయినా మన దేశ గ్రామాలను, ప్రజలను మనం దోపిడీ చేయడం అంటే మన గోతిని మనమే తోకున్నట్టే. ఇక అలాంటి పనులు ఎవరూ కూడా చేయకూడదు. అయినా ఇలాంటి దోపిడీలు మనలాంటి యువతకు పనికిరావు. భ్రమరారిలో 20 మంది యువకులు డిసెంబర్ 25, 1924 నాడు చేసిన దోపిడీలో ఒకరు మరణించారు. ఇందులోనే రోషన్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. రెండవది, అదే ఫిలిభిత్ జిల్లాలో బిచ్పూర్ గ్రామంలో దోపిడీ చేస్తూ ఒకరు కాల్పుల్లో చనిపోయారు. మూడవది, ప్రతాప్గఢ్ జిల్లాలోని ద్వారకాపూర్లో 10 మంది యువకుల గ్యాంగ్ చిన్న దోపిడీ చేసి పిస్టల్ను అక్కడే మరిచిపోయారు. కాబట్టి ప్రజలను దోపిడీ చేయవద్దు. చూడండి సోదరులారా, వలస ప్రభుత్వం మోసాలు, ద్వేషాలతో మన దేశాన్ని ఆక్రమించడమే కాదు, పాలన పగ్గాలు చేపట్టి ప్రజల గూళ్లుడగొట్టి రకరకాల అక్రమ పన్నులు వసూలు చేస్తుంది. పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణ సంకటం అన్నట్లు భారతీయుల ధన, మాన, ప్రాణాలతో ఆడుకుంటోంది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు మనం ప్రభుత్వం డబ్బుల్ని దోచుకోవాలి. అవును, మన డబ్బుతో మన రైళ్లను నడుపుతూ టికెట్ల డబ్బులు వాళ్ల సోకులకు, మనల్ని సతాయించేందుకు వాడుకుంటున్నారు. పైగా మనల్ని బానిసలుగా చేతల్లో నిరూపిస్తున్నారు. మన ప్రజల్ని రైలు ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేయనివ్వట్లేదన్నా. ఆ డబ్బులన్నీ వాడి అబ్బసొత్తా? మన డబ్బుల్ని మనమే లాక్కుంటే ప్రభుత్వానికి హెచ్చరిక. మనకు సౌకర్యంగా ఉంటుంది, కానీ ఎలా లాక్కోవాలన్నదే ఇప్పుడు సమస్య. ఆలోచన బాగుంది. నేనోసారి రైలు ప్రయాణం చేసినప్పుడు గమనించాను. రైలు ఆగిన ప్రతి స్టేషన్లో స్టేషన్ మాస్టర్ టికెట్లు అమ్మిన డబ్బు సంచులు తెచ్చి గార్డుకిస్తున్నాడు. గార్డు ఆధీనంలో ఓ పెద్ద పెట్టె ఉంది, అందులో డబ్బు సంచులు వేస్తున్నాడు. శభాష్, అసలు సంగతి తెలిసింది. ఇక మన ప్రణాళిక, ఆచరణ గురించి చర్చించాలి. ఎలాగోలా ఉపాయం చేసి డబ్బు సంచుల పెట్టెల్ని దోపిడీ చేయాలి. అందుకు కలేజ కావాలి, చాకచక్యం ఉండాలి. బావుంది. ఇక ఆచరణ గురించి చెప్పండి. మన కార్యకర్తల్లో ఖలేజ లేని వారెవరూ లేరు.
ఏం అస్ఫాకుల్లా ఖాన్, లేచి నుంచున్నావెందుకు? స్నేహితులారా, నిప్పుతో చెలగాటమాడడమే ఓ రకంగా ఆలోచన మంచిదే. కానీ మనం మన శక్తిని, ప్రభుత్వ శక్తిని అంచనా వేసుకోవాలి. ఇది మామూలు దోపిడీ కాదు. ప్రభుత్వ ధనం అనగానే పోలీసులు రెచ్చిపోతారు, దోచిన వారిపై రాక్షసత్వం చూపిస్తారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మనల్ని వెతికి వేటాడి పట్టుకుంటుంది. మనం శిక్ష నుంచి తప్పించుకోలేం. అందుకు అందరూ తయారుగా ఉండాలి. ఏమంటారు ఆజాద్ భాయ్? అస్ఫాకుల్లా ఖాన్ భాయ్, దోపిడీ దొంగల నిలయమైన ఆంగ్ల ప్రభుత్వ యంత్రాంగానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. స్వామి వివేకానందుడు అన్నట్టు పిరికివాడు రోజూ చస్తాడు. ఇలా బతికి చచ్చిన వాడిలా ఉండే కంటే దేశం కోసం ఒకేసారి ప్రాణాలివ్వడం మంచిది. అందుకు మనం తయారుగా ఉండాలి. రాబోయే తరం మనల్ని ఆదర్శంగా తీసుకుని పోరాటం కొనసాగిస్తుంది. దేశం స్వతంత్రమవుతుంది. స్వతంత్ర ఫలాలను మనం కాకుండా మన ముందు తరాల వారు అనుభవిస్తారు. నిజమేనన్నా. అప్పుడు మన దేశం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ప్రజలు స్వేచ్ఛగా బతుకుతారు. ఏదో ఒక రోజు పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. అది దేశ ప్రజల కోసం ప్రాణాలిస్తే పుణ్యం, పురుషార్థం. ఆ అవకాశాన్ని మనమే ఉపయోగించుకోవాలి. ఏమంటారు? బాగుంది చంద్రశేఖరన్న. మన రైలు దోపిడీ ప్రణాళిక మీరు ఇంతకు ముందే వేసినట్టుంది. చెప్పు రాంప్రసాద్, ఈ పథక రచనలో నీది, అస్ఫాకుల్లా ఖాన్ది ముఖ్య పాత్రే కదా? నువ్వే చెప్పు. మిత్రులారా, జాగ్రత్తగా వినండి. షాజహాన్పూర్ నుండి లక్నోకు వెళ్లే 8వ నెంబర్ ప్యాసింజర్ రైలు రోజు కకోరి స్టేషన్ మీదుగా వెళ్తుంది. ఆ స్టేషన్లో కూడా డబ్బు సంచి తీసుకుంటుంది. ఆ ప్రాంతంలోనే మనం బలప్రయోగం చేసి యుక్తిగా పని పూర్తి చేసుకోవాలి. ప్రభుత్వం డబ్బు పెట్టిన దోచుకోవాలి. 2వ తరగతి కంపార్ట్మెంటులో అస్ఫాకుల్లా ఖాన్, సచీంద్ర బక్షి, రాజేంద్ర లహరి ప్రయాణిస్తూ ఉంటారు. రైలు కకోరి స్టేషన్ చేరక ముందే ఆపి మన పని ప్రారంభించాలి. అంటే ముందే గొలుసులాగి రైలు ఆపాలన్నమాట. సరేనన్నా, రైలు ఆగగానే గార్డు డబ్బాలోకి వెళ్దాం. వాణ్ణి కాల్చి పారేసి అడ్డొచ్చిన వారి పని కూడా పట్టి డబ్బు పట్టెను బయటకు తెస్తాం. ఎట్టి మొదటే కాల్పులతోనా? వద్దు, అది బాగుండదు. ఖాన్ చెప్పింది అక్షరాల నిజం. స్నేహితులారా, ఇది మనకు పరీక్షా సమయం. మన మీద ఎవరన్నా కాల్పులు జరిపితే తప్ప మనకుగా మనం కాల్పులు జరపరాదు. వీలైతే ఎలాంటి రక్తపాతం జరగకుండా పని పూర్తి చేయాలి. ఎందుకంటే కింది స్థాయి పోలీసులంటే భారతీయులే. మన దేశస్తుల్ని మనం అకారణంగా హింసించరాదు. చాకచక్యంగా దోపిడీ పూర్తి చేయాలి. మనం నలుగురం ఒకే చోటున్నాం కదా. చూడండి, వచ్చేది కకోరి స్టేషన్. ఆలోగానే రైలు ఆపాలి. వెంటనే దాడి చేయాలి. వేరే డబ్బాలో మన మిత్రులు గొలుసుల్లాగి రైలు ఆపుతాడు. వెంటనే మనం గార్డు పెట్టెలోకి వెళ్ళాలి. మనం రెడీగా ఉన్నాం కదా. పదండి, తోకండి. తోకి నా వెంట రండి. నలుగురం గార్డు డబ్బాలోకి ఎక్కుదాం. అదిగో అదిగో గార్డు డబ్బు సంచులు పెట్టి దగ్గర ఉన్నాడు. ఎక్కండి, త్వరగా ఎక్కండి, ఎక్కండి. వాట్ ఈస్ దిస్? ఇక్కడ రైలు ఎందుకు స్టాప్ అయింది? ఇంకా కకోరి స్టేషన్ రాలేదు. ఇట్ ఈజ్ ఎ వండర్. ఎవరైనా చైన్ లాగారేమో, వాళ్ళను పనిష్ చేయాలి. వండర్ కాదురా, తెల్ల పిశాచి. ఇది థండర్. పెట్టి తాళం చెవులాగు. పక్షి, లహరి, ముందు డ్రైవర్ని కిందకి లాగండి, త్వరగా. మిస్టర్ గార్డ్, మర్యాదగా క్యాష్ బాక్స్ తాళం చెవి ఇవ్వు, లేదంటే బాగుండదు గార్డ్. వాట్ జెంటిల్మెన్, మీరు దొంగలా దోపిడీదారులా? తాళం చెవి నా వద్ద లేదు. ఏయ్, అబద్ధమాడకు. ముందు 2 కుద్దులు తిను. చెప్పు చెప్పు, గుర్తొచ్చిందా? తాళం చెవి ఎక్కడుందో గుర్తొచ్చిందా? చెప్పురా. ఓ మై గాడ్, నా ఫేస్ పచ్చడైంది. నిజంగా తాళం చెవి నా వద్ద లేదు. ఈ రైల్లో ఎవరి వద్ద ఉండదు. క్యాష్ బ్యాగుల్ని ఈ పెట్టెలో వేయడం తప్ప తీయడం రాదు. హెడ్ క్వార్టర్ అధికారుల వద్దనే తాళం చెవి ఉంటుంది. మమ్మల్ని ఎవరు నమ్మరు. నేను మిమ్మల్ని ఏమీ అన్నాను సార్. నా ప్రాణాలు తీయకండి. అయితే ఆ క్యాష్ బ్యాగ్ లో పెట్టినే లాక్కుపోతాను రా. నోరు తెరిస్తే ప్రాణం పోతుంది. లాగండి.
ఇది ఉప్పు పెట్టలాగుంది. నలుగురం కలిసి లాక్కెళ్దాం రండి. అమ్మయ్యా, బెట్టనైతే కిందకి లాగాం. కార్డు వెనక సుత్తులున్నాయి. పట్టరండి త్వరగా. డ్రైవర్ని లాగి పడేశాం. ఇవిగో సుత్తెలు. పెట్టే తాళాలని పగలగొట్టండి. తాళం ఊడి రావాలి. అదో మన మిగతా మిత్రులు ఠాగూర్, రోషన్ సింగ్, బన్వారీలాల్ అందరూ వస్తున్నారు. ఓ పట్టు పడదాం. ఇలా చూడండి ప్రయాణికులారా, భయపడకండి. మేము దోపిడీ దొంగలం కాదు. మేము మీ సోదర భారతీయులమే, స్వతంత్ర పోరాట విప్లవకారులం. చూడండి, మీకేమీ కాదు. మీవన్నీ భద్రంగా ఉంటాయి. ఎవరు కూడా బయటికి రావద్దు. ఇక్కడే ఉండండి. ఇక రైలు వెళ్తుంది. నేను దిగుతున్నాను. అరే అస్ఫాక్ ఖన్నా, మరో రైలు వస్తుంది. ఎలా? చూడండి, మనం దాన్ని ఆపొద్దు, పోనిద్దాం. తర్వాతనే మనం పని చేసుకుందాం. వదిలేండి. అమ్మయ్యా, ఇక్కనివ్వండి. తాళం పగలగొట్టండి. ఏది శుద్ధి అందుకోండి. అరే, ఈ తాళం చాలా గట్టిగా ఉంది, పగలడం లేదు. ఇదిగో, ఇంకెవరైనా ప్రయత్నించండి. కాన్బాయ్, ఇదిగోండి. రాజేంద్ర లహరి, మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. అరే ఇదేమిటి? దేవుడు వరం ఇచ్చినా పూజారి దయ తలచినట్టు ఇంత బరువు పెట్టని నలుగురం కలిసి కిందికి లాగాం. కానీ తాళం ఊడకుంటే ఎట్లా? రాజేంద్ర లహరి, నీ వల్ల కూడా కాలేదా? ఏం అస్ఫాకుల్లా, మనందరిలో నువ్వే బలవంతుడివి. ఓ పక్కన నుంచి తమాషా చూస్తున్నావా? కమాన్, ఇదిగో ఇదిగో సుత్తి. నీ చేయి పడితేనే ఫలితం ఉంటుంది. రా, ఇదిగో ఇదిగో తీసుకో. దీనికోసం అంత అవస్థ పడాలా? సరే సరే, ముందు అధికారులు పంపించేయండి. వదిలేయండి. రాంప్రసాద్ అన్న, అటు చూడండి. అక్కడ కొందరు బ్రిటిష్ అధికారులు ఆయుధాలతో వస్తున్నారు. ఇక్కడ అవును, నిజమే. 4-5 ఉన్నారు. మనకు దగ్గరలోనే ఉన్నారు. అయినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. డియర్ ఆఫీసర్స్, మా దేశ సేవలో మేమున్నాం. మా పనికి అడ్డు వస్తే పుచ్చలు లేచిపోతాయి. ఈ చుట్టుపక్కల మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. కమాండర్, మీరున్నది 4-5. మాతో తలపడ్డం మీ డ్యూటీ అయితే మిమ్మల్ని లేపేయడం మా డ్యూటీ. పోండి, వెళ్ళిపోండి. భార్య పిల్లల్ని పోషించుకోకండి. పోండి. ఇప్పుడు చూడండి నా దెబ్బ. చూసారా, తాళం ఊడిపడింది. మన భారత దెబ్బ అంటే తెల్లదొరల బొబ్బ. తెల్లదొరల బింకంలాగున్న తాళం 2 దెబ్బలకి కింద పడింది. నువ్వు సామాన్యుడు కాదు అస్ఫాకుల్లా. అదిగో అదో పెట్టి తెరిచారు. అందులో డబ్బు సంచులున్నాయి. చలి ఆపేందుకు ఒంటి మీదున్న దుప్పట్లను తీసి ఒక్కసారి అలా పరవండి. వాటిలో ఆ డబ్బు సంచుల్ని మూటగట్టండి. ఇక వెళ్దాం. మనం మందుగుడ్డు సామగ్రి, ఆయుధాలు సమకూర్చుకుందాం. తెల్లదొరల నల్లపాలన్ను తరిమి కొడదాం. పదండి. ఇదో డబ్బు సంచులు దుప్పట్లో వేశాను. మూట కట్టండి. కమాన్, త్వరగా రండి. అమ్మయ్యా, దుప్పట్లు మూటలు కట్టారు కదా. సరే సరే సరే, పిస్టల్ని దాచుకోండి. చూసారా, మూటలు కట్టగానే భారతమాత మొహం మీద వెలుగు గోచరిస్తోంది. మన డబ్బును మనమే దోచుకోవడం ఇది ఆరంభం. స్వాతంత్ర సాధనతోనే అంతం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సరేగాని రాంప్రసాద్ అన్న, ఈ మూటల్ని ఇప్పుడు మనం ఎక్కడికి తీసుకెళ్దాం ఉంటారు? లక్నో వెళ్దాం పదండి. అక్కడ మన స్థలంలో పెట్టుకుందాం. అవసరం ఉన్నది చకచకా కొనేద్దాం. పదండి పదండి. మనం తిప్పి పంపిన పోలీస్ అధికారులు హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి బలగాలతో వస్తారేమో. త్వరగా పదండి. పదండి పదండి పదండి. वतन की राह में वतन के नौजवान शहीद हो, वतन की राह में वतन के नौजवान शहीद हो, पुकारते हैं ये जमीन आसमां शहीद हो, पुकारते हैं ये जमीन आसमां शहीद हो, वतन की राह में वतन के नौजवान शहीद हो, वतन
शहीद तेरी मौत ही, शहीद तेरी मौत ही तेरे वतन की जिंदगी, तेरे लहू से जाग उठेगी इस चमन की जिंदगी, तेरे लहू से जाग उठेगी इस चमन की जिंदगी। కేసు బుక్ అయింది, కానీ నెల రోజుల దాకా మేమెవరం దొరకలేదు. ఇన్ని రోజుల తర్వాత విప్లవకారుల ఇళ్లపై పోలీసులు దాడి చేశారు. నేను తప్పించుకొని ఈ చెరుకు తోటలో దాక్కున్నాను. కానీ రాంప్రసాద్ అన్న అరెస్ట్ అయ్యాడంట. మిత్రులు నాకు రోజు భోజనం అందిస్తున్నారు, కానీ ఇలా ఎన్ని రోజులు దాగుండాలి? భారతమాత, నీ దాస్య శృంఖలాలను బద్దలు చేసే శక్తియుక్తుడివమ్మా తల్లి. నేను కాశీ వెళ్లి మిత్రులతో మాట్లాడాను. రోజు సమాచారం అందుతుంది, డబ్బు లభించింది. కానీ జాతీయ విప్లవ వీరులమంతా మాల తెగిన పూసల్లాగా చెల్లాచెదురమయ్యాం. మా జాడ తెలిపి పట్టించిన వారికి సర్కారు బహుమతులు ప్రకటించింది. కేసును సిఐడి కప్పచెప్పింది. మా ఇంటి వాళ్ళని ఎంత భయపెట్టిస్తున్నారు. కానీ భరించక తప్పదు. షాజహాన్పూర్లో వీడ్కోలు తీసుకోవాలి. జై భారతమాత, జై భారతమాత. అమ్మయ్యా, కాశీపట్నం చేరాను. దినదిన గండం నూరేళ్లాయుష్లా ఉంది. కాశీ విశ్వవిద్యాలయం వెళ్లి నా మిత్రులతో చర్చించాలి. అలాగే బృహత్ ప్రణాళికను రచించాలి. నమస్తే చంద్రశేఖర్ ఆజాద్ అన్న, నీకోసమే వచ్చాను. వారేవా, కాశీపట్నంలో నా ఖాస్ దోస్ అస్ఫాకుల్లా ఖాన్ హాజరా. మిత్రమా, రైలు దోపిడీ తర్వాత చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందట. రాంప్రసాద్ అరెస్ట్ అయ్యాడట. అయినా మనకివన్నీ మామూలే. దా కూర్చో. అవునన్నా, మనం దేశం కోసమే బతుకున్నాం కదా. నా ఇంటి మీద కూడా దాడి జరిగింది. చాకచక్యంగా తప్పించుకుని పరిగెత్తి ఊరి చివరన ఉన్న చెరుకు తోటలో దాక్కున్నాను. మన మిత్రులే భోజనం ఏర్పాట్లు చేశారు. నేను వాడుతున్న మా అన్న పిస్టల్ లైసెన్స్ కూడా రద్దు చేశారు. కానీ ఇలా ఎంతకాలం దాగుండాలన్నా? అందుకే ధైర్యంగా వచ్చేశాను. సంగతులన్నీ తెలుస్తున్నాయి, కానీ ఈ జాడ సులువుగానే తెలుసుకున్నావు. అంతా మీ ఆశీస్సులన్నా. తోటలో దొంగలా గడపలేక మన ఉద్యమం కోసం బయలుదేరినా. మనం నడిస్తేనే ఉద్యమం నడుస్తుంది. అందుకే ధైర్యంగా చాటుమాటున సిఐడీలను తప్పించుకోగలిగాను. కాశీపట్నం చేరుకుని రాగలిగాను. మన వీరులు ఇక్కడ చాలా మందిని పోలీసులు పట్టుకున్నారు. నువ్వు తప్పించుకొని రావడం ప్రశంసనీయమే. ఏదో యుక్తిగా తప్పించుకొని వచ్చానులే. డ్రెస్సు మార్చుతూ మాట మార్చుతూ తప్పించుకుని తిరుగుతూ ఉన్నా. కానీ కండలు తిరిగినా నీ దృఢగాయాన్ని, మీసల వంపుల్ని చూసి తెల్ల పోలీసులు నల్లమొహమేశారా? భయపడి నీ జోలికి రాలేదన్నా? ఆ మాటకొస్తే దృఢకాయంలో నువ్వేమీ తక్కువ లేవు తమ్ముడు. గుమ్మడికాయ ఎంత పెద్దదైనా కత్తిపేటకు లోకువే. అవునవును. నా ఆకారం ఎలా ఉన్నా జిత్తులు మారి తెల్ల పోలీసు అధికారులు నన్ను వదలరు. వారికి బలగం తక్కువ ఉన్నా బలం ఎక్కువ ఉంది. మన ప్రజల ఐనక్యతే దానికి కారణం. అది వారికి ఆసరా. అయినా తమ్ముడు, ధైర్య సాహసమైనా నీకో సలహా. నీ సలహాకి విలువ ఉంటుందన్నా. చెప్పన్నా, అదేంటి? చూడు, నువ్వెన్ని రోజులో తప్పించుకు తిరగలేవు. కాలం కలిసి రానప్పుడు కట్టే పామే కనపడుతుందట. నువ్వు పట్టుబడితే మన ఉద్యమం కుంటుపడుతుంది. ప్రస్తుతం రోజులు మనవి కావు. కాలం కలిసి రావటం లేదు. కొంతకాలం అజ్ఞాతవాసం చెయ్యాలి. పరిస్థితి అనుకూలం కాగానే బయటకు రావచ్చు. ఒకడుగు వెనక్కి వేసిన 4 అడుగులు ముందుకెయ్యవచ్చు. అలనాడు పాండవులకే అజ్ఞాతవాసం తప్పలేదు. అజ్ఞాతవాసం ఎక్కడ చెయ్యాలన్నా? ఏం చెయ్యాలి? ఎలా గడపాలి? ఎక్కడుండాలంటావా? నువ్వు బీహార్కెళ్ళు. అక్కడ డాల్టన్ గంజ్కెళ్ళు. వెతికితే అక్కడే ఉద్యోగం దొరికే అవకాశం ఉంది.
ఏదన్నా ఉద్యోగం చెయ్యి, తర్వాత ఆలోచిద్దాం. సరేనన్నా, మీరు చెప్పినట్టే చేస్తాను. దేశ స్వాతంత్రం కోసం ఏదైనా చేస్తాను. వస్తాన్నా. ఇది బీహార్ రాష్ట్రం. దీనికి ఉజ్వలమైన చరిత్ర ఉంది. ఆజాద్ అన్న చెప్పినట్టు డాల్టన్ గంజ్కొచ్చాను. ఉద్యోగం కోసం తిరిగితే కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. అయినా ఏం చేస్తాం, తప్పదు. ఇక్కడేదో ఇంజనీరింగ్ కార్యాలయం ఉంది. నేను ఇంజనీరింగ్ని కాదు, కానీ కార్యాలయంలో పనిచేయొచ్చుగా. ప్రయత్నం మానవ లక్షణం. ఒక్కసారి లోపలికెళ్ళి ప్రయత్నిస్తాను. కౌనాయ్, నువ్వెవరో? నేరుగా నా ఛాంబర్లోకి వచ్చావు. నేను ఈ ఇండస్ట్రీ యజమాని, తెలుసా నీకు? నమస్తే సాబ్, తెలుసుకునే వచ్చాను సాబ్. తెలుసుకునే వచ్చావా? సరే, ఇంతకీ నువ్వెవరో, ఎక్కడి నుండి, ఎందుకు వచ్చావు? నా పేరు అస్ఫాకుల్లా ఖాన్ సార్. మాది మథుర. రైతు కుటుంబం. వర్షాలు లేవు, కరువు కాటకాలతో పంటలు లేవు, పస్తులతో గడపాల్సి వస్తుంది సాబ్. అయితే నేనేం చేయాలి? వర్షాలు కురిపించేందుకు నేను దేవేంద్రుని కాదు కదా. ఏమన్నా దానం చేయమంటావా? దానం కాదు సాబ్, దయచేసి నిదానంగా ఆలోచించండి. మీరు సమహృదయులను విన్నాను. నాకేదైనా ఉద్యోగం ఇప్పిస్తే నేను బతుకుతాను సాబ్. నా కుటుంబాన్ని బతికించుకుంటాను. ఇంతకీ నీకు పెళ్ళయిందా? లేదు సాబ్, ఇంకా కాలేదు. ఇప్పట్లో చేసుకోదలుచుకోలేదు. ఎందుకు? పెళ్ళామంటే పెంట అనుకున్నావా లేక తంట అనుకున్నావా? మీరు తమాషాగా మాట్లాడతారు సాబ్. మాకే తినేందుకు లేదు, తాను దూర సందు లేదు, మెడకో డోల్ అన్నట్టు పెళ్లి చేసుకుని ఓ ఆడదాన్ని ఎందుకు కష్టపెట్టాలి సాబ్? ఓ, దూరదృష్టి గలవానివే. కూర్చో కుర్చీలో. చూస్తే చదువుకున్న వాళ్ళలాగున్నాడు. చూడు బాబు, ఇది ఇంజనీరింగ్ పరిశ్రమ, కానీ ఇంజనీర్ ఉద్యోగాలు ఖాళీ లేవు. ఆఫీస్ పని చేయగలవా? అమ్మయ్యా, రోగి కోరుకుంది, వైద్యుడు ఇస్తానన్నది ఒకటే అయ్యింది. పని చేస్తాను సాబ్. చూడు బాబు, నీ గురించి కొంచెమే తెలిసిన బాధ్యతాయుతమైన గుమస్తా ఉద్యోగం ఇస్తున్నాను. సరిగ్గా చేసుకో, నీ కుటుంబాన్ని పోషించుకో. థ్యాంక్ యూ సాబ్. సాబ్, నాదో మాట. ఏమిటది? నేను ఉర్దూ షాయరీ అవి రాస్తూ ఉంటాను. ఓ, నిజంగానా? నాకు కవితలంటే ప్రాణం. నేను రాయలేను గాని విని ఆనందిస్తాను. రాస్తుండు. కవితలు రాసి నాకు అప్పుడప్పుడు వినిపించాలి. సరే సాబ్, సరే సాబ్, తప్పకుండా తప్పకుండా. యా అల్లా, ఉద్యోగం దొరికింది. వెంటనే ఒక గది చూసుకోవాలి. కొద్ది కాలం హాయిగా గడపాలి. ఈ డాల్టన్ గంజ్లో 10 నెలలుగా గుమాస్తా ఉద్యోగం చేస్తున్నాను. ముషాయిరాల్లో పాల్గొంటున్నాను. కానీ దేశం కోసం ఏం చేశాను? ఇలాగైతే లాభం లేదు. దేశానికి పనికిరాని ఈ దేహం ఎందుకు? అదో యజమాని రమ్మంటున్నాడంట. ఈ ఫైల్ కోసమే కావచ్చు, తీసుకెళ్ళిస్తాను. నమస్తే సాబ్. సాబ్, ఇదిగోండి ఫైలు. పూర్తి చేసి టైప్ కూడా చేశాను. వెరీ గుడ్. చూడు బాబు, ఫైల్ అక్కడ నుంచి కూర్చో. ముషాయిరాల్లో బ్రహ్మాండమైనటువంటి కవితలు వినిపిస్తున్నావు. కొన్ని ముషాయిరాల్లో నీకు తెలియకుండానే నేను శ్రోతగా వచ్చి నీ కవితలు వింటున్నాను. కవితలు చాలా బాగున్నాయి. ఇంత గొప్ప కవి నా ఆఫీసులో పనిచేయడం అంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది. అంతా అల్లా దయ సాబ్, సరస్వతి అమ్మవారి కృప. ఏదో రాస్తున్నాను, అవి మీకు రుచిస్తున్నాయి, అంతే. అలాగని వదిలేస్తే ఎలా బాబు? ఈ నెల నుండి నీ జీతం కూడా పెంచుతున్నాను. కవులు, కళాకారులు కష్టాల పాలు కావద్దు. చాలా సంతోషం సాబ్, చాలా సంతోషం. మీలాంటి సాహితీ ప్రియం భావకుల వద్ద పనిచేయడం నిజంగా నా అదృష్టం సాబ్, నా అదృష్టం. అస్ఫాకుల్లా, మనం కస్టడీ కోసం ఈ జైలుకొచ్చాం. మళ్ళీ రేపు కోర్టుకెళ్ళాలి. అది స్పెషల్ కోర్టు. అవును మిత్రమా బక్షి, ఇలా రహస్యంగా కలుసుకున్నాం. ఇతరుల దృష్టిలో మనం అపరిచితులం. అవును, ఆ స్పెషల్ కోర్ట్ జడ్జ్ హామిస్టన్ పూర్తిగా బ్రిటిష్ పక్షపాతి. నువ్వు డాల్టన్ గంజ్లో ఉద్యోగం చేస్తుంటివి కదా.
నా సంగతి అయితే నీకు తెలుసు, కానీ నువ్వెలా పట్టుబడ్డావు? ఇది భోజనం టైం కదా, నీకోసమే త్వరగా తినొచ్చాను. నేను కూడా నీకోసమే గబగబా తినేసి వచ్చాను. మనలాంటి జాతీయ విప్లవకారులకి ఇవి మామూలే కదా. మనిద్దరం ఒకే జైల్లో ఉన్నా ఇలా రహస్యంగా కలుసుకోవాల్సి వస్తుంది. సరే గాని నువ్వెలా పట్టుబడ్డావు? డాల్టన్ గంజ్లో గుమాస్తా ఉద్యోగంలో నిశ్చింతగా 10 నెలలు గడిపాను. ముషాయిరాల్లో పాల్గొన్నాను కూడా. మా యజమాని నా కవితలు విని సంతోషించి జీతం కూడా పెంచాడు. ఆయన చాలా మంచివాడు. కవిగా నన్ను గౌరవించేవాడు. మరింకేం, దర్జాగా ఉండకుండా ఉద్యోగం వదిలేశావా? భక్షి, మన ధ్యేయం భారత స్వాతంత్ర సాధన. దేశమాత పిలిచింది. ఉద్యమంలో పాల్గొనాలని లేదా విదేశాలకెళ్లాలని ఉద్యోగం వదిలి ఢిల్లీకొచ్చాను. గది కూడా తీసుకున్నాను. విదేశాలకెళ్లి ఇంజనీరింగ్ చదవాలని ప్రయత్నించాను. క్యా హోగయా? ఏమైంది ఆ ప్రయత్నం మరి? దురదృష్టం మనిషి రూపంలో వచ్చింది. అంటే కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఓ రోజు ఢిల్లీ బజారులో నా చిన్ననాటి స్నేహితుడు పఠాన్ కలిశాడు. అస్ఫాకుల్లా, ఒరే అస్ఫాకుల్లా ఖాన్. ఢిల్లీలో ఉల్లిగడ్డ అన్నట్టు వీడెవడో నన్ను పిలుస్తున్నాడేంటి? సరే, ఒకసారి ఆగి చూద్దాం. అరే, వీడు నా బాల్య స్నేహితుడు పఠాన్. ఒరే పఠాన్, ఇది కళా నిజమా? పఠాన్, నువ్వేంటిక్కడ? నిజమేరా, నేనే ఇక్కడే ఉంటున్నాను. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం రా. ఆత్మబంధువుని కలిసినట్టుందిరా. అవునరా, మా నూరి గల్లీలో ఉన్నవాడివి ఢిల్లీకి ఎందుకు వచ్చావు? ఏదన్నా వ్యాపారమా, ఉద్యోగమా? ఏదో చిన్న ఉద్యోగం. నువ్వెందుకు వచ్చావు? అది నేను కొద్ది రోజుల క్రితం వచ్చానురా. గది కూడా తీసుకున్నాను. మన దేశకాల పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. బ్రిటిషు ప్రభుత్వం భూతంలా మారి భారతీయులను పట్టి పీడిస్తుంది కదా. ఏదైనా విదేశాలకెళ్లి ఇంజనీరింగ్ చదవాలని ప్రయత్నిస్తున్నాను. అయితే ఇక్కడి జంజాటాలన్నీ వదిలేస్తున్నావు అన్నమాట. శుభ సంకల్పం రా. తర్వాత పెద్ద ఉద్యోగం చేయొచ్చు. సరే గాని మా రూమ్కి వెళ్దాం పద. చిన్నగదే కానీ. అదేం లేదురా, నువ్వు నా ఖాస్ దోస్తువి. రా, నా రూమ్కి వెళ్దాం. రూమ్ పెద్దగానే ఉంది, పద. కాదనకురా. సరే పద, చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరేసుకోవచ్చు. వెరీ గుడ్, నా కోరిక నెరవేరుతుంది. రే పఠాను, నీ గదిలో భోంచేయడం మధురానుభూతిరా. దీన్ని నా గుండెల్లో దాచేసుకుంటాను. కవి అనిపించుకున్నావురా. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నీ గది అడ్రస్ కూడా ఇచ్చావు కదా. త్వరలోనే నేను వస్తాను. ఇక పడుకుందామా? ఏంటి, నీ గదిలోనా? వద్దురా, నాకు పొద్దున్నే ముఖ్యమైన పనుంది. నా గదికి వెళ్తానుగా, మరెప్పుడైనా వస్తానులే. సరేలే, నీ ఇష్టం రా. ఇంకా తెల్లవారలేదు, అప్పుడే ఎవరబ్బా వచ్చారు? వేళ పఠానయ్యి ఉంటాడులే. తలుపు తీస్తాను. అయ్యో, ఇదేమిటి? బ్రిటిష్ పోలీసులు నా చేతులకు బేడీలు వేస్తున్నారే. నీకు నా అడ్రస్ ఎవరు చెప్పారు? చెప్పండి. నేనే రా, అస్ఫాక్. రైలు దోపిడీ చేశావట కదా. నిన్ను పట్టిస్తే ప్రభుత్వం నాకు పారితోషికం ఇస్తుందిరా. వెళ్ళు. నువ్వు శత్రువిరా, గోముఖ వ్యాఘ్రానివి. మన దేశీయుల్ని కట్టు బానిసలుగా మార్చిన బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్తువా? పారితోషికానికి ఆశపడి ప్రాణ స్నేహితుడిని పట్టిస్తావా? నీచుడా, నువ్వు దేశద్రోహివిరా. అంత పెద్ద మాటలెందుకురా? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలనకే ఎదురొడ్డుతావా? నీలాంటి దేశద్రోహుల వల్లనే మన పుణ్యభూమిలో అనైక్యత వ్యాపించిందిరా కుక్క. నువ్వు చరిత్రహీనుడివి. నన్ను విడవమని చెప్పు. చెప్పు. మా బాబే, నిన్ను పట్టివ్వాలన్న ప్రయత్నం ఇప్పటికి సఫలమైంది. దొరికిన సువర్ణావకాశాన్ని వదులుకుంటానా? అలా చీడపురుగు మిత్రద్రోహంతో పట్టుబడ్డాను.
పఠాన్ లాంటి దుర్మార్గుల దేశద్రోహుల స్వార్థం వల్లనే స్వాతంత్ర్య సాధనోద్యమం నత్తనడక నడుస్తోంది. ఆహా, ఎంతటి గుంటన కౌరా తెల్లవాడా తెల్లవాడా. అదో జైలు పోలీస్ నీ వద్దకే వస్తున్నాడు. ఏం సంగతి పోలీస్ భాయ్? ఎట్టి నన్ను ఆ పోలీస్ ఆఫీసర్ పిలుస్తున్నాడా? తసద్రుక్ ఖాన్ సారా? వస్తాను పద. తసద్రుక్ ఖానా? వాడో పిశాచి. అంటే నన్నేమన్నా నమ్మిలి మింగేస్తాడా? చాలు నీ వేళాకోలం. వాడు సైనికాధికారిగా అరేబియాలో పనిచేశాడు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయిలో ఉన్నాడు కూడా. తసద్రుక్ ఖాన్ చూస్తే మామూలు మనిషిలాగే ఉన్నాడు. వీడు నన్నేం చేస్తాడు? నమస్తే సార్, నేను అస్ఫాకుల్లా ఖాన్ని. అయ్యే అయ్యే, నమస్తే బదులుగా సలాములేకుం అనొచ్చుగా. కూర్చో. వాలేకుం సలాం. ఎంతైనా మన ముస్లింలంతా ఒకటి కదా, సహాయం చేసుకోవాలి కదా. నమస్తే అన్నా వాలేకుం అస్సలాం అన్నా ఒకటే కదా సార్. మనం భారతీయులమంతా ఒకటే. అదెట్లా? ఈ దేశాన్ని మన ముస్లిం రాజులు 400-500 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాతనే హిందువులు ఆక్రమించుకున్నారు. ముస్లింల పాలనలో మనం రాజుల్లాగా బతకచ్చు. ఏనాటికైనా ఈ దేశం మళ్లీ ముస్లింల పాలనలోకి రావాల్సిందే. అందుకోసం మన ముస్లింలందరూ చాప కింద నీరులాగా పనిచేయాలి భాయ్. మీ కేసు పరిశోధన నాకు అప్పగించిండ్రు. బ్రిటిష్ వాళ్ల మోచేతి కింద నీళ్లు తాగిన మీలాంటి వాళ్ళు అట్లానే అంటారు. నీకింకా అర్థం కాలేదు. హిందువులు స్వాతంత్రం సంపాదించి దేశాన్ని వాళ్లే పాలించాలని గడ్జెట్ చేస్తున్నారు. దానికి మనమెందుకు కోఆపరేట్ చేయాలి? నువ్వు సర్కారికి సహకరించు, నిన్ను విడుదల చేయిస్తా. ఇక చాలించండి. ఈ దేశాన్ని ముస్లింల కంటే ముందు హిందూ రాజులు పాలించారు. హిందూ రాజుల పాలన బ్రిటిష్ వాళ్ళ కంటే ఎంతో బాగుంది. నువ్వు జన్మభూమి భారత్ ని మర్చిపోయావు. వారే వా, తోటి ముస్లింలను రక్షిస్తానంటే నీకింత అహంకారమా? అచ్చా, నీ మీద కేసు గట్టిగానే ఉంటుంది. మతం మత్తు మంచిది కాదు సాబ్. ముందు దేశం, తర్వాతనే మతం. మీరు కూడా స్వాతంత్ర సమరానికి సహకరించండి. బానిస బతుకు కంటే చావు నయం సాబ్. పోరా బచ్చా, నా మాటలు నీకు సమజ్ కావు. పో, చచ్చేదాకా ఖైదీగానే ఉంటావు. మిస్టర్ తసద్రుక్ ఖాన్, మీ కళ్ళబొల్లి బుజ్జగింపులు నాకొద్దు. మా జాతీయ విప్లవ వీర కిషోరం వీర సావర్కర్ చెప్పిందే మాకు ఆదర్శం. ఏం చెప్పిండట? మాలాంటి జాతీయ విప్లవ వీరులకు సూచనలిచ్చిండు. చెరసాలలు మా పాలిట చంద్రశాలలవ్వాలి. అరదండలు దెబ్బలు మన బిరిదండలు కావాలి. పాచన్నం మన పాలిట పరమాన్నం కావాలి. కటిక నేల మన పాలిట పూల పాన్పు కావాలి. ఉరి కొయ్యలు మన పాలిట ఉయ్యాలలవ్వాలి. మా కదే వేదమంత్రం. వస్తాం. సైలెన్స్, సైలెన్స్. మిస్టర్ అస్ఫాకుల్లా ఖాన్, మీ కకోరీ కుట్ర కేసు అంతా విన్నాను. మిస్టర్ జగత్ నారాయణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యుమెంట్ కూడా విన్నాను. మీ అడ్వకేట్స్ మిస్టర్ గోవింద్ వల్లభ్ పంత్ అండ్ మిస్టర్ బ్రిజ్ కిషోర్ల ఆర్గ్యుమెంట్స్ కూడా విన్నాను. సాక్ష్యాలు విన్నాను. అప్రూవర్ గా మారి గవర్నమెంట్ కు ఎదురు తిరిగిన బన్సారీల సాక్ష్యం కూడా విన్నాను. ఇప్పుడు మీ వంతు చెప్పండి. సార్, మీ బ్రిటిష్ దొరలు స్వార్థంతో మా దేశానికి వచ్చి మమ్మల్ని తిప్పలు పెడుతున్నారు. చిత్రహింసలు పెడుతున్నారు. నకిలీ కేసులు పెడుతున్నారు. ప్రాణాలు తీస్తున్నారు. అందుకే పోరాడుతున్నాము. మిస్టర్ ఖాన్, మీరు హిజ్ ఎక్సలెన్సీ బ్రిటిష్ చక్రవర్తి పాలనను పడగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారు. దోపిడీలు చేస్తున్నారు. కకోరి రైలు దోపిడీ పెద్ద నేరము. అది గవర్నమెంట్ డబ్బు. మా ఉద్యమం నీకు నేరంగా కనిపిస్తుంది. మిస్టర్ జస్టిస్ హ్యామిల్టన్, మీరు మీ దేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నారు. అలాగే మా దేశంలో మేము స్వేచ్ఛగా బతకాలి. మా దేశానికి భిక్షకొచ్చి లక్షాధికారులైపోయారు. నా దేశ ప్రజలు తినేందుకు తిండి లేక, కట్టుకునేందుకు బట్టలేక భిక్షాధికారులయ్యారు. అల్లాడుతున్న ప్రజల గూళ్ళొడగొట్టి కొత్త కొత్త పన్నులు వసూలు చేస్తున్నారు. మా దేశంలో మాకు స్వేచ్ఛ కావాలని ఉద్యమించడం నేరమా? చెప్పండి.
మా దేశ ప్రజలిచ్చిన రైలు టికెట్ల డబ్బును మేమే తీసుకున్నాం. అది తప్పు కాదు కదా? బ్రిటిష్ చట్టాల ప్రకారం విచారణ జరిగింది. అదెట్లా సార్? మా దేశంలో బ్రిటిష్ చట్టాలు ఎందుకు? మా దేశ చట్టాలు మాకే అమలు కావాలి. మీకు చట్టాలు ఎక్కడివి? బ్రిటిష్ చట్టాలే మీకు చుట్టాలు. కానే కావు. మా దేశ భూముల్ని మీరు దున్నారా, నీరు పారించారా, పంట పండించారా? మా రైతులు తమ రక్తాన్ని చెమటగా మార్చి పారించి పండించిన పంటల్ని తింటూ మాకే ద్రోహం చేస్తున్నారు. ఇది సహజ న్యాయానికి విరుద్ధం. మీ పాలన శుద్ధ బూటకం. బూటు గీటు మాట్లాడితే సీరియస్ అవుతుంది. ప్రభుత్వం వద్ద మర్యాదలు నేర్చుకోండి. ప్రపంచ ప్రజలు బట్ట కట్టనప్పుడే నా దేశంలో వస్త్ర సంస్కారం వెళ్లి విరిసింది సార్. మీ వద్ద మేము నేర్చుకోవాలా? మీలాగా మేమేమీ దురాక్రమణదారులం, దుశ్శాసనులం కాదు. మిస్టర్ ఖాన్, అనవసరంగా ఎగ్జైట్ కావద్దు. మీ దేశం కుట్రలు కుతంత్రాలతో మాకు ఆవేశం తప్ప ఇంకేం మిగిలింది? అన్యాయం తప్ప న్యాయం ఎక్కడుంది? మిస్టర్ బక్షి, నీ ఆర్గ్యుమెంట్ ఇక్కడ నడవదు. 3,000 కూడా లేని బ్రిటిష్ వాళ్ళు 30 కోట్ల మీ ఇండియన్స్ ను ఎలా రూల్ చేస్తున్నారో తెలీదా? ఏం ఖాన్జీ? అనైక్యతనే మా దౌర్భాగ్యం సార్. అదే మీకు ఆసరా కదా. మా స్వాతంత్ర సమర యోధుల్ని వెంటాడి వేటాడి నామకార్థం విచారణతో ప్రాణాలు తీస్తున్నారు. దేశం కోసం పోరాడితే దోషులంటున్నారు, దుర్మార్గాలను ఎదిరిస్తే దుర్మార్గులంటున్నారు. ఇదెన్నో రోజులు నడవదు సార్. మా ఉద్యమం దావానలంలా వ్యాపించి మీ దుష్టపాలనని మసి చేస్తుంది. మా సమైక్యతతో మీ చావు తప్పదు. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఆపేశారని సంతోషించకండి. ముందున్నది ముసళ్ల పండుగ, కాచుకోండి. మిస్టర్ బక్షి, మిస్టర్ ఖాన్, బరువైన డైలాగులు పనికిరావు. మా బ్రిటిష్ వాళ్లే ఇండియాలో కొత్త రోడ్లు, రైల్వే లైన్లు కన్స్ట్రక్ట్ చేశారు. అది ప్రజల సౌకర్యమే కదా. ఆహా, చేశారు. అది మా ప్రజల సౌకర్యం కోసం కాదు, మీ సౌకర్యం కోసం. మీ ప్రయాణం, సరుకు రవాణా కోసం ఆ పనులు చేయించారు. అదే దేశమంతా చేశారా? లేదే, కాదే. మీకు అవసరమైన పట్టణాలకు, ఓడరేవులకు వేసుకున్నారు. మా దేశపు రైల్లో మమ్మల్ని ఫస్ట్ క్లాసుల్లో ప్రయాణం చేయొద్దన్నారు. అందరం దేవుడు సృష్టించిన మనుషులమైనప్పుడు ఈ జాతి వివక్షత ఎందుకు సార్? పనికిరాని ఆర్గ్యుమెంట్స్ వద్దు. ఇక జడ్జిమెంట్ చెప్తా. చెప్పండి. మాకెలాగూ పెద్ద శిక్షలు వేస్తారు కదా. చెప్పండి చెప్పండి. కేసు పూర్వాపరాలు పూర్తిగా ఎగ్జామిన్ చేసి మిస్టర్ అస్ఫాఖుల్లా ఖాన్ కు ఉరిశిక్ష, మిస్టర్ సచేంద్ర బక్షికి జన్మ ఖైదు శిక్ష విధించనైనది. మిస్టర్ రామ్ ప్రసాద్, మిస్టర్ అస్ఫాఖుల్లాను వేరువేరు జైళ్లలో ఉరి తీయాలని ఆదేశించనైనది. ఇదే న్యాయం సార్? నాకు యావజ్జీవ కారాగారమా? మా అన్న అస్ఫాఖుల్లాకు ఉరిశిక్షలు అన్యాయమా? ఇక్కడ కూడా విభజించి పాలిస్తున్నారు. నాకు కూడా ఉరిశిక్ష విధించండి. నో, జడ్జిమెంట్ ఇస్ జడ్జిమెంట్. కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. యా అల్లా, భగవంతుడా, పొద్దున్నే పవిత్ర ఖురాన్ చదివాను. గొలుసుల్లో బంధించి ఉరివేదిక వద్దకు తీసుకువెళ్లేందుకు నా వెంట ఇంతమంది ఎందుకో? అయినా ఎంతమంది ఉంటే నాకే. అదిగో జడ్జి కూడా ఉన్నాడు. మా ప్రాణ స్నేహితుడు రాంప్రసాద్ను ఇదే రోజు గోండా జైల్లో ఉరిదీస్తున్నారు. ఇద్దరం ఒకేసారి వీరస్వర్గానికి వెళ్తాము. మిస్టర్ అస్ఫాఖుల్లా ఖాన్, ఉరికమ్మం దాకా వచ్చాము. నువ్వేదో గొణుక్కుంటున్నావు. మీ పిరికితనాన్ని తలుచుకొని నవ్వుకుంటున్నాను. మాది పిరికితనం ఎలాగవుతుంది? నా సోదరుడు రాంప్రసాద్ను ఇదే 19 డిసెంబర్ 1927 నాడు గోండా జైల్లో ఉరిదీస్తున్నారు. నన్నేమో ఇక్కడ. ఇద్దరిని ఒకేసారి ఒకే చోట ఉరిదీస్తే పోతున్న ప్రాణాలు కలిసొచ్చి మీకు ఉరితాళ్లవుతాయని భయపడ్డారు కదూ. తెలుసు సార్. అయినా కూడా మాకిది పండగ రోజే. తప్పు చేసి సమర్థించుకుంటున్నావా మిస్టర్ ఖాన్? నా చేతులు ఓ మనిషిని చంపినందువల్ల మురికి కాలేదు సార్. నా మీద మోపిన నేరం తప్పు. మమ్మల్ని వేరువేరుగా ఉరిదీస్తున్నారెందుకు? అతడు హిందువు, నువ్వు ముస్లింవి. మిస్టర్ జడ్జ్, మీ బ్రిటిష్ వారు అస్తమానం మమ్మల్ని మత ప్రాతిపదికన విభజించి పాలిస్తున్నారు. అలాగే తసద్రుక్కాన్ని నా మీద ప్రయోగించారు, విఫలమయ్యారు. ఇక్కడ ఏ మతానికి చెందిన వాడైనా దేశ సేవ అతనికి మొదటి కర్తవ్యం. నువ్వు భయపడి చస్తావనుకుంటే మమ్మల్నే భయపెట్టిస్తున్నావు. నీ మొహంలో విషాదం లేదు. జైల్లో బరువు పెరిగావు. నీ దేశభక్తికి కంగ్రాట్స్. నీ చివరి కోరిక ఏదన్నా ఉంటే కోరుకో. నా కోరికను మీరు తీర్చలేరులే, వదిలేయండి సార్. సూర్యచంద్రులు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధికారులం
ఆఫ్టర్ ఆల్ నీ కోరిక తీర్చలేమా? చెప్పు, తీర్చుతాం. అయితే వినండి, నేను మళ్ళీ ఇదే భారతదేశంలో జన్మించాలి. ఈ కోరికను తీర్చండి చాలు. ఓసారి జన్మించి ఉరిశిక్ష అనుభవిస్తున్నావు, మళ్ళీ ఎందుకు ఆ జన్మ? నేను మళ్ళీ పుట్టి మళ్ళీ మీకు వ్యతిరేకంగా పోరాడతాను. నాకు స్వాతంత్రం వచ్చేదాకా ఎన్ని జన్మలైనా ఎత్తుతాను, పోరాడుతూనే ఉంటాను. వాట్ ఏ వండర్! మేము హ్యూమన్ బీయింగ్స్ మే. ఏదన్నా సాధ్యమయ్యే కోరికుంటే కోరుకో. వారే వా! సూర్యచంద్రులు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధికారులకు కూడా అసాధ్యమన్నది ఉందన్నమాట. సరే జడ్జి గారు, నేను చనిపోయాక నా శవం మీద ఈ భూమి మట్టినే వెయ్యాలి. అది నా దేశవాసులే వెయ్యాలి. సరే, ఉరికంభం మీదకి ఎక్కించండి ఇతన్ని. ఉరికంబం ఎక్కించారు, నల్ల ముసుగు కప్పారు. అక్కడ రాంప్రసాద్ అన్న భగవద్గీత వల్లిస్తున్నాడు, నేనిక్కడ ఖురాన్. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలల్లాహ్. జాతీయ విప్లవం వర్ధిల్లాలి, జాతీయ విప్లవం వర్ధిల్లాలి. వందే మాతరం, వందే మాతరం. ఓహ్, ఇట్ ఈజ్ ఏ వండర్. అతడే ఉరితాడును ముద్దాడి మెడకు తగిలించుకున్నాడు, ఊగుతున్నాడు. ఇండియన్ల పట్టుదల, కమిట్మెంటు ప్రపంచ ప్రజలకు రోల్ మోడల్. మీరింతవరకు అస్వాకుల్లా ఖాన్